హైదరాబాద్ దుర్గం చెరువులో ఆక్రమణలను హైడ్రా తొలగించింది. ఇన్ ఆర్బిట్ మాల్ వైపు 5 ఎకరాల మేర ఆక్రమణలు తొలగించారు. చెరువును మట్టితో నింపి వాహనాల పార్కింగ్ కోసం అక్రమ దందా చేసినట్లు హైడ్రా అధికారులు గుర్తించారు. నెలకు 50 లక్షల రూపాయలు వరకు అద్దెలు వసూలు చేస్తున్నట్లు గుర్తించారు. వాహనాలను ఖాళీ చేయించి ఆక్రమిత ప్రాంతంలో హైడ్రా ఫెన్సింగ్ ఏర్పాటు చేసింది. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదుపై స్పందించిన హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ క్షేత్రస్థాయిలో విచారణ చేసి చర్యలు తీసుకున్నారు. గతంలో 160 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న దుర్గం చెరువు ఆక్రమణలతో ప్రస్తుతం 116 ఎకరాలు ఉన్నట్లు హైడ్రా గుర్తించింది. 1976 నాటికి 29 ఎకరాల వరకు ఆక్రమించారు. ఎన్ఆర్ఎస్పీ శాటిలైట్ చిత్రాల ద్వారా ఆక్రమణలు గుర్తించారు. చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో మట్టి నింపి భూమి కబ్జా చేశారు. కొండలు తవ్వి మట్టిని చెరువులో డంపింగ్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మాకు స్పాన్సర్ నుమాన్ అడిగి తెలుసుకుందాం. నుమాన్, దుర్గం చెరువు ఆక్రమణకు సంబంధించి హైడ్రా కొరడా జలిపిస్తుంది. సో ఓవరాల్ గా దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? దుర్గం చెరువులో ఆక్రమణల మీద హైడ్రా ఉక్కుపాదం మోపింది. ఇన్ఆర్బిట్ మాల్ వైపు 5 ఎకరాల మేర ఆక్రమణలను హైడ్రా తొలగించింది. చెరువును మట్టితో నింపేసి వాహనాల పార్కింగ్ పై అక్రమ దందాకు తెరలేపారు కొంతమంది. నెలకు సుమారు 50 లక్షల వరకు అద్దెలు వసూలు చేస్తున్నట్లు హైడ్రా గుర్తించింది. సో వాహనాలు ఖాళీ చేయించి అక్కడ ఆక్రమితంగా ఉన్నటువంటి మొత్తం కూడా ఆ స్థలాన్ని హైడ్రా ఫెన్షన్ వేసి తమ ఆధీనంలోకి తీసుకుంది. ప్రజావాణిలో వచ్చినటువంటి ఫిర్యాదుల మీద హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పందించారు. క్షేత్రస్థాయిలో విచారణ చేసి ఏదైతే చర్యలు చేపట్టి ప్రస్తుతం ఏదైతే అక్కడ ఉన్నటువంటి ఆక్రమణలన్నీ కూడా తొలగించినటువంటి పరిస్థితి. ఒకప్పుడు 160 ఎకరాల విస్తీర్ణం ఉన్నటువంటి దుర్గం చెరువు ప్రస్తుతం ఆక్రమణలతో 116 ఎకరాలకు కుదింపులేటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం శాటిలైట్ చిత్రాల ద్వారా ఆక్రమణలను హైడ్రా గుర్తించింది. చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో మట్టి నింపి భూమి కబ్జా చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో పూర్తిగా స్కూల్ బస్సులు, ఐటీ కంపెనీలకు సంబంధించినటువంటి వాహనాల పార్కింగ్ నిర్వహణ కూడా అక్కడ చేపడుతున్నట్లు హైడ్రా గుర్తించారు. ఈ నేపథ్యంలో ఎలాంటి భూమికి సంబంధించినటువంటి రికార్డ్స్ కానివ్వండి పత్రాలు ఏమీ లేకుండా పార్కింగ్ చేస్తున్నట్లు కూడా గుర్తించి వారి మీద ఆ కేసులు కూడా హైడ్రా చేసినటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. మొత్తానికైతే ఇటు దుర్గం చెరువులో గత కొద్దేళ్లుగా చేసినటువంటి అక్రమ పార్కింగ్ దందా మీద మాత్రం హైడ్రా ఉక్కుపాదం మోపింది. ఎవరైతే ఆక్రమించినటువంటి వారు ఉన్నారో వారి మీద కేసులు నమోదు చేశారు. దాంతో పాటు ప్రస్తుతం ఆక్రమించినటువంటి స్థలాన్ని మాత్రం హైడ్రా తమ ఆధీనంలోకి తీసుకున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. నీలిమా, రైట్, థ్యాంక్ యూ.